అయిపెట్ మైక్ వీళ్ళు వాడి మెకానికల్, నేను ఏరోనాటికల్ అన్న భేద భావాలు వద్దు. మనమంతా ఒక్కటే, మనందరం కలిసి కొట్టే దెబ్బకి జూనియర్స్ పా అనాలి. సో ఇటువంటి డైలాగ్స్తో నిఖిల్ భయ్య రాక్ చేశాడు కిరాక్ పార్టీలో. ద కిరాక్ పార్టీ ఇస్ రాకింగ్ అని చెప్పుకోవచ్చు. నిఖిల్ భయ్యతో చేసిన లైక్ సంయుక్త అని హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఆల్సో ఇస్ వాజ్ ఎక్స్ట్రాడినరీ అండ్ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్. అండ్ కామెడీకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉందండి. లైక్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఎటువంటి కామెడీ ఉంటుందో సో అటువంటి కామెడీ ఈ మూవీలో ఉంది. అండ్ కాలేజ్ రొమాంటిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కాబట్టి ఆ కామెడీ పంచేస్తాన్ని బాగా పెళ్ళివి. సూపర్ పర్ఫార్మెన్స్ నిఖిల్ భయ్య. కాలేజ్లో ఫ్రెండ్స్ ర్యాగింగ్లో ఉంటుంది. ర్యాగింగ్లో సీనియర్స్ అందరు కలిసి నిఖిల్ భయ్య జూనియర్ కాబట్టి కాలేజ్ చేసినప్పుడు డైలాగ్ ఉంటుంది, భయ్య మీరు ఒక్క నెల కాలేజ్ అందరూ వదిలి వెళ్ళిపోతారు, మీరు అప్పుడు ఒక్కొక్కడిగా బ్యాక్లాగ్స్ కోసమో సర్టిఫికేట్స్ కోసమో కాలేజ్కి రావాలి, అప్పుడు నేను ఇక్కడే ఉంటాను గుర్తుపెట్టుకొని ఒక డైలాగ్, వార్నింగ్ డైలాగ్ ఉంటుంది. చాలా నచ్చింది నా డైలాగ్. అన్ని సాంగ్స్ కానీ గురువారం సాంగ్ ఒకటి, దమ్మరో సాంగ్ అది ఒకటి టైటిల్ సాంగ్ ఉంది. అండ్ అంటే రిమేక్ కదా, నెగిటివిటీ ఎలా అనిపించింది? నేటివిటీకి కంటే డైలాగ్స్ ఉన్నాయి దీంట్లో. ఓవరాల్గా ఇట్స్ సమ్మర్కి దగ్గరగా ఉండే బ్యాక్ టు కాలేజ్ డేస్ మూవీ కాబట్టి ఇట్స్ వాచబుల్ అండ్ ఇట్స్ ఎంటర్టైనింగ్ టు. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ ఉగాది అండ్ జై ఆంధ్ర. హ్యాపీ డేస్ సినిమా టైప్ ఉందండి. అందరికీ కాలేజ్ డేస్ గుర్తొస్తాయి. ఫస్ట్ హాఫ్ చూసినాక అసలు సినిమా మామూలుగా లేదనుకున్నా, ఇటు పోయి నిఖిల్ ఇటు కొట్టిండు చాలా రోజుల తర్వాత అనుకున్నా. కానీ సెకండ్ హాఫ్ మొత్తం లెంత్గా ఉంది, సినిమా పోయింది. కానీ నేను ఎంతో ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను సినిమా. సెకండ్ హాఫ్ మొత్తం సినిమా తీసేసింది. ఫస్ట్ హాఫ్ మాత్రం అదిరిపోయింది. సినిమా మాత్రం నాకిన కాలేజ్ డేస్ గుర్తు వచ్చినాయి. ఇంటర్మీడియట్ బీటెక్ ఆ టైప్ వాళ్ళకు 100% ఇప్పుడు ఏజ్ అయిపోయిన వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళకి వచ్చి వాళ్ళ కాలేజ్ డేస్ గుర్తు చేసుకోవచ్చు ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్ మొత్తం లెంతీ ఉందండి. సెకండ్ హాఫ్ మైనస్ సినిమాకి, సెకండ్ హాఫ్ మైనస్. వేరే ర్యాగింగ్ అన్నీ ఉన్నాయి. హ్యాపీ డేస్ టైప్ కొట్టిండు, హ్యాపీ డేస్, ప్రేమం, చంద్రముండ్రెడ్డి గారు ఫస్ట్ మంచిగా రాశారు డైలాగ్స్. సెకండ్ హాఫ్ మొత్తం సినిమా పోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టైప్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చూసారా సినిమా ఇట్లా పోయి నిఖిల్ ఇటు కొట్టిండు అనుకుంటున్నాను. సెకండ్ హాఫ్ మొత్తం పోయింది సినిమా. అంటే రీమేక్ సినిమా కదా, నేటివిటీ ఎలా అనిపించింది అక్కడ కన్నడకి? బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుంది. మొత్తం మీద కాలేజ్ డేస్ గుర్తు రావాలంటే ఒకసారి సినిమా చూడాలి. అంటే హ్యాపీ డేస్ తర్వాత నిఖిల్ చేస్తున్నాడు కదా, హ్యాపీ డేస్ తర్వాత ఆ టైపే ఉంది. ఆ జోనర్ సినిమా అనేది. కాకపోతే హ్యాపీ డేస్ చాలా రోజుల తర్వాత కాలేజ్ డేస్ గుర్తు వచ్చింది మాకి. ఓవరాల్గా ఎంత ఇస్తారు? ఓవరాల్గా కాస్టింగ్ పరంగా 2.5 ఇయర్స్, వన్ టైం వాచ్ మూవీ అంతే. ఎంత ఏం లేదు ఈ సినిమాలో. కాకపోతే నిఖిల్ గురించి కాదు, నిఖిల్ ఒక్కడే హీరో కాదు ఈ సినిమాకి. వాళ్ళ ఫ్రెండ్స్, హీరోయిన్ సిమ్రాన్ యాక్టింగ్ అదిరిపోయింది. ఆ అమ్మాయి చనిపోయినప్పుడు కొంచెం ఎమోషనల్ సీన్స్గా వేయించకుండా కామెడీ సీన్స్ని ఎమోషనల్ సీన్గా వేయించింది. ఇద్దరు హీరోయిన్స్ కదా, ఇద్దరు హీరో అలాగే సిమ్రాన్ బాయ్ సిమ్రాన్ యాక్టింగ్ ఫస్ట్ హాఫ్ హీరోయిన్ బతికిపోయింది సినిమా. గ్లామరస్ హీరోయిన్ చెప్తాను. ఓకే, కొద్దిగా పెద్దగా మాట్లాడు. నిఖిల్ ఆఫ్టర్ హ్యాపీ డేస్ 2017 తర్వాత ఆఫ్టర్ 11 years తర్వాత ఫుల్ ప్లెజ్గా స్టూడెంట్గా నటించిన సినిమా ఇది. యాజ్ అ స్టూడెంట్గా హ్యాపీ డేస్లో ఎట్లయితే మనకు నిఖిల్ని చూస్తామో ఈ సినిమాలు కూడా అలాగే చూస్తాం. బట్ ఇందులో వేరియేషన్స్ ఉంటాయి. 2 వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ ఇరగ్గొట్టేసినాడు. ఒక అర్జున్ రెడ్డి, ఒక ప్రేమంలో ఎట్లయితే మనకు వేరియేషన్స్ ఉంటాయో అట్లా వేరియేషన్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో చాలా నిజంగా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్లా హ్యాపీ డేస్లో కనబడతాడు. సెకండ్ హాఫ్లో ఒక అర్జున్ రెడ్డి అట్లా బాగా లేపినారు క్యారెక్టర్ని. బాగా సెకండ్ హాఫ్ క్యారెక్టర్ అదిరిపోయింది. ఆ స్టూడెంట్ లీడర్గా అదంతా ఆ సీన్స్ బాగా తీసినారు. మేము డైరెక్టర్ చెప్పాలంటే ఆ సీన్స్ని బాగా క్యారీ చేసినాడు, బాగా ప్రజెంట్ చేసింది అని చెప్పొచ్చు. అండ్ ఇంకా మెయిన్ చెప్పాల్సింది కామెడీ గురించి చెప్పొచ్చు. కామెడీ హేమంత్ కానీ అదంతా చాలా బాగుంది. కామెడీ స్టూడెంట్ కామెడీ అదంతా, మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ బీజిఎం ఎక్సలెంట్ ఉంది. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే నిఖిల్కి ఒక హిట్ వచ్చిందని చెప్పొచ్చు. కానీ మనం ఏదైతే కన్నడ ఫిల్మ్ మ్యూజిక్ కిరాక్ పార్టీ అంటే ఇస్తున్నాకే బ్లాక్ బస్టర్ అని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ అది కొద్దిగా తగ్గింది, అది మాత్రం నిజం. హిట్ ఫిల్మ్గా నిలుస్తుంది నిఖిల్కి, బట్ ఈజ్ నాట్ ఏ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. బట్ ఇట్స్ హిట్ ఫిల్మ్ అని చెప్తాను డెఫినెట్గా. ఇంకా ఏం చెప్పాలంటే అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంటే ఇప్పుడు కాలేజ్ గోయింగ్కి స్టూడెంట్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. డెఫినెట్గా మంచి చూపించినారు. బాగా లవ్లో ఫెయిల్యూర్ తర్వాత ఎట్లా స్ట్రగుల్ తర్వాత ఎట్లా రియలైజ్ అయిన తర్వాత ఎట్లా సెట్ అవుతామనేది చూపించారు. ఆల్రెడీ మనం ప్రేమంలో చూసుకుంటే అర్జున్ రెడ్డిలో చూసుకుంటే అదే కదా. సో ఇది కూడా అట్లనే వెళ్ళేసే కథ అనమాట. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. నిఖిల్కి ఒక హిట్ వచ్చిందని చెప్పచ్చు. అంటే రీమేక్ సినిమా కదా, అది ఆ నేటివిటీ నేటివిటీ అంటే అట్లా ఏం లేదు. అంటే నిఖిల్కి కన్వర్ట్ అంటే అట్లా ఏం లేదు. కానీ మంచి బాగుంది, బాగా తీశారు. మన నేటివిటీ తగ్గట్టుగానే తీశారు. కానీ ఎక్కడ అట్లా అంటే అనిపించలేదు. తెలుగు సినిమాలో ఇంకో చెప్పాలంటే మెయిన్ చెప్పాల్సింది అదే హిట్ సినిమా అని చెప్పొచ్చు. డెఫినెట్గా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా కిరాక్ పార్టీ అంటే బ్లాక్ బస్టర్ అన్నమాట, అది తగ్గిపోతుంది. అది ఒక్కటి అంటే హ్యాపీ డేస్ తర్వాత చేస్తున్నారు కదా, నిఖిల్ ఎలా అనిపించింది? అదే హ్యాపీ డేస్లో ఎట్లయితే మన ఫుల్ ఫ్లెడ్జ్గా స్టూడెంట్గా కనబడ్డాడో ఈ సినిమాలో కూడా అలాగే కనబడ్డాడు. మనకి ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. డెఫినెట్గా ఈజ్ లుకింగ్ లైక్ ఏ స్టిల్ యంగ్ బాయ్. ఎంటర్టైన్మెంట్ కామెడీ ఎలా ఉంది? కామెడీ చాలా బాగుంది. అంటే మెయిన్ చెప్పాల్సిందే నిఖిల్ పర్ఫార్మెన్స్ గురించి.
2 షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కదా. ఫస్ట్ షేడ్ కాలేజ్ గోయింగ్, తర్వాత లవ్ ఫెయిల్ అయినప్పుడు ఆ బిల్డప్ మాత్రం అదిరిపోయింది అసలు నిజంగా. సెకండ్ హాఫ్లో అది సూపర్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్లో క్యారెక్టరైజేషన్ అదంతా బాగా లేపినారు, నిఖిల్ ఇట్లా లేపేసినారు క్యారెక్టర్. చాలా బాగుంది, ఆ క్యారెక్టర్ బాగా వెళ్ళింది. బియర్డ్ పెంచాడు కదా, అదిరిపోయింది అది నిజంగా నిఖిల్. అదొక్కటి సూపర్ అని చెప్పొచ్చు. మొత్తం ఓవరాల్గా ఇట్ ఈస్ అన్ హిట్ ఫిల్మ్, ఇట్స్ నాట్ ఏ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మైక్ ఏదో ఓకే. సో ఒక కన్నడ రీమేక్తో వచ్చాడు నిఖిల్. సో ఏంటంటే అక్కడ నేటివిటీకి సూట్ అయినట్టు ఇక్కడ అంత సూట్ అవ్వలేదు అనిపించింది ఓవరాల్ మూవీ మొత్తం చూసాక. ఫస్ట్ హాఫ్ హ్యాపీ డేస్, సెకండ్ హాఫ్ కొంచెం మన ఎవడే సుబ్రహ్మణ్యం ఈ టైప్ కొంచెం మనం చాలా మూవీస్ చూసాం కాబట్టి మనకు అంత సూపర్గా అనిపించలేదు, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు అనిపించింది. అందువల్ల అక్కడ అంత బ్లాక్ బస్టర్ అయి ఉంటుంది, ఇక్కడ అంత కిరాక్గా ఏం లేదు కానీ బట్ ఓకే అని చెప్పాలి. యావరేజ్. ఫస్ట్ హాఫ్ బాగుంది అండ్ లాస్ట్ 20 minutes కూడా బాగుంది అనమాట. మెయిన్ ఏంటంటే స్లో నరేషన్, అన్ఈవెన్గా ఉంటుంది నరేషన్, అది ఒక కొంచెం ప్రాబ్లం అని చెప్పాలి అనమాట. సో ఓవరాల్ ఓకే. మ్యూజిక్ ఒకటి హైలైట్ అని చెప్పాలి. అంటే చందు మొండేటి స్క్రీన్ ప్లే కదా, డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే వైజ్ కొంచెం ఎక్స్పెక్ట్ చేసాం, ఎందుకంటే చందు మొండేటి డైలాగ్స్, సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే. సో ఏంటంటే కొంచెం కొత్త డైరెక్టర్ని తీసుకుని పాత ఫ్రెండ్స్, టెక్నికల్ టీం మాత్రం కొంచెం పాత ఫ్రెండ్స్ లాగా ఇలా కంటిన్యూ చేశాడు నిఖిల్ అని చెప్పాలి. స్క్రీన్ ప్లే వైజ్ నేను ఇంకా కొంచెం డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ స్లో నరేషన్ అనిపించింది. డైలాగ్స్ వైజ్ కొన్ని చాలా బాగున్నాయి, కొన్ని యూత్ కనెక్ట్ అయ్యేలాగా ఉంటుంది. అంటే నార్మల్ కాలేజ్లో గొడవలు ఉంటాయి కదా, సిఎస్సి గొప్ప, మెకానికల్ గొప్ప, అట్లాంటి చిన్న క్యూట్ గొడవలు కానీ, మాట్లాడే కొన్ని సెల్ఫ్ డిస్కవరీ గురించి కొన్ని డైలాగ్స్ కానీ వైజ్ బాగున్నాయి. ఓవరాల్గా ఏంటంటే ఇట్స్ నాట్ హ్యాపీ డేస్ అనుకుని వెళ్ళొద్దు, ఇట్స్ అ డిఫరెంట్ మూవీ అని చెప్పాలి. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ హ్యాపీ డేస్ అండ్ ఎవడే సుబ్రహ్మణ్యం అని చెప్పాలి. కాలేజ్ ర్యాగింగ్ సీన్స్ అవి ఇవి ఆల్రెడీ మనం అంటే కొంచెం కొత్తగా ఉన్నా కానీ చూసాం కాబట్టి కొన్ని సీన్స్ అలానే కామెడీ నవ్వు వైజ్ వస్తుంది, కానీ స్లో నరేషన్ వల్ల అది ఇంకా మ్యూజిక్ మ్యూజిక్ బాగుంది. మ్యూజిక్ చాలా బాగుందని చెప్పాలి. మెయిన్ రికార్డింగ్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుందని చెప్పాలి. అదే మెయిన్ సోల్ అని చెప్పాలి. హైలైట్ అండి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ లాస్ట్ 20 minutes బాగుందని చెప్పాలి. మంచి ఎంజాయ్ చేయొచ్చు. 2.5 hours రెండు సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అని ఏం లేదు. స్టోరీ చాలా బాగుంది. మన విల్ గెట్ అవర్ కాలేజ్ డేస్ బ్యాక్. రియల్ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ కానీ మనకు అన్నీ కనపడతా ఉంటాయి. మ్యూజిక్ కూడా బాగాలేదు. నాకు ఆ సాంగ్ లాస్ట్ సాంగ్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. నాకు ఏం లేదు ఫస్ట్ ఫీల్ లైక్ దట్. ఓకే, నాకు సెకండ్ హాఫ్ రెండు బాగానే. నిఖిల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అందరూ బాగా చేస్తారు, యాక్టింగ్ బాగా చేస్తారు. అండ్ ఎక్కడ స్లాగ్ రాలేదు నాకు. ఇట్స్ ఫైన్ మూవీ. అంటే లెట్ గెట్ బ్యాక్ టు డేస్, నువ్వు ఏం చేస్తావు, మెమరీస్ వచ్చేస్తాయి. కాలేజ్ మెమరీస్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా మన మెమరీస్ కొనుక్కోలేము. లైక్ వెరెవర్ యు ఆర్, ఎక్కడ ఉన్నా కూడా మెమరీస్ చాలా. ఈ మూవీలో మన రియల్ లైఫ్ డెపిక్ట్ చేస్తాం. అండ్ నెవర్ డేస్ ఇంకా మూవీ ఆయన యాక్టింగ్ బాగా చేస్తాను. కాలేజ్ లైఫ్ అనేది ఇప్పుడు ఎవరు ఎంజాయ్ చేయరో వాళ్ళకి నచ్చదు మూవీ. రోజు ఎంజాయ్ దర్ కాలేజ్ డేస్ అండ్ మళ్ళీ కాలేజీకి వెళ్ళి ఎంజాయ్ చేసాం. లైక్ ఆల్ యువర్ లైఫ్. నాకైతే 14 years బ్యాక్, 10 years చదువుకున్న డేస్ బ్యాక్ వచ్చారు.